వక్రీకరించి రాస్తాం. మరి దీనివల్ల మీరు చేసేటువంటి ఈ నెగటివ్ ప్రాపగాండ వల్ల లబ్ధి చెందాల్సినటువంటి లబ్ధిదారుడు నష్టపోతా ఉన్నాడు. ఈ రోజు ఒక అనంతపురంలో 6 కోట్ల రూపాయల పేమెంట్ రావాలి రాకెట్ సంస్థకు. నేరుగా బెనిఫిషియరీ ఖాతాలోకి వెళ్లిన ఎన్ఆర్ఈజీ సొమ్ము 3,16,00,000. 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 30,000 రూపాయలు ఎన్ఆర్ఈజీ జాబ్ కార్డు ఉన్నటువంటి ఆ లబ్ధిదారుడికి సంబంధించి ఆ ఎన్ఆర్ఈజీ 90 రోజుల పేమెంట్ ఏదో వస్తుంది. ఆ 90 రోజుల పేమెంట్ 30,000 రూపాయలు ఆ ఎన్ఆర్ఈజీ సొమ్ము ఆ లబ్ధిదారుడి ఖాతాలోకి వెళ్ళిపోతే అతను డ్రా చేసి ఇవ్వాలి. అది డ్రా చేసి ఇవ్వకపోవడం, లబ్ధిదారుడు దాన్ని సొంతానికి వాడుకోవడం వల్ల అనంతపురంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిన కారణం అనేది ఈ రోజు కూడా గమనించాలి. కొత్తగా వచ్చిన ప్రజాప్రతినిధులు 3,16,00,000 రూపాయలు. మీకు కురుకొండలో ఒక లేఅవుట్ ఆర్డిటి వాళ్ళు నిర్మాణం చేశారు. కార్పొరేటర్లు వెంటబడి లబ్ధిదారులను తీసుకొచ్చి జియో ట్యాగింగ్ చేయించారు. వాళ్ళకి అక్కడ ఇంట్రెస్ట్ తీసుకున్నారు కార్పొరేటర్స్. కురుకొండలో ఆర్డిటి వాళ్ళు కట్టారు 5,000. కార్పొరేటర్లు ఇంట్రెస్ట్ తీసుకుని లబ్ధిదారులను తీసుకొచ్చి జియో ట్యాగింగ్ చేసి వాళ్ళు పేమెంట్స్ పడినప్పుడు వెంటనే వాళ్ళ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయి. అర్బన్ బెనిఫిషరీస్ కి ఎన్ఆర్జీ ఇవ్వరు. వాళ్ళు జియో ట్యాగింగ్ చేయడము, ఐసిఐసి అకౌంట్ ఓపెన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి డబ్బులకు ఇబ్బంది రాలేదు. బట్ ఇంకా వేరే ఆలమూరు కొడిమిలో లబ్ధిదారులు వాళ్ళ అకౌంట్స్ లో పడినటువంటి డబ్బులను ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా హౌసింగ్ అధికారులకు చెల్లించాల్సింది 3,16,00,000. ఇది కాకుండా 1,80,000 అంటే రూఫ్ కాస్టింగ్ అయిపోయిన తర్వాత డోర్స్, విండోస్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, శానిటరీ ఐటమ్స్ పూర్తి చేయడానికి 35,000 రూపాయలు లబ్ధిదారులు చెల్లించాలా. అది దాదాపుగా 35,000 రూపాయలు, దాదాపుగా కోటి రూపాయలు బాకీ ఉన్నారు లబ్ధిదారులు. 1,00,00,000 రూపాయలు లబ్ధిదారులు అది చెల్లిస్తే ఇల్లు కంప్లీట్ చేసి వాళ్ళకి అప్పచెప్పగలుగుతుంది. 444 ఇళ్లను ఇన్సైడ్ అవుట్ సైడ్ ప్లాస్టింగ్, డోర్స్, విండోస్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఐటమ్స్ తో వైట్ వాష్ తో చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా అధికారులు స్టేజ్ అప్డేషన్స్ అంటే ఇళ్ల నిర్మాణం వేరే స్టేజెస్ లో పూర్తయినప్పటికీ ఆ స్టేజ్ అప్డేషన్స్ చేయకపోవడం వల్ల 1,00,00,000 రూపాయలు రావాలి హౌసింగ్ కార్పొరేషన్. అది కూడా అవ్వలేదు. మరి ఇదే విధంగా అది ఆలమూరులో కొడిమిలో ఒక 70,00,000 అంటే ఒక 2 కోట్లు. అంటే ఓవరాల్ గా 6 కోట్ల రూపాయల మేరకు లబ్ధిదారు నుంచి డబ్బులు వచ్చేది. మరి దాదాపుగా జనవరి నుంచి 6 నెలల నుంచి 6 నెలల నుంచి కూడా పేమెంట్స్ రాలేదు. దీన్ని దయచేసి శ్రద్ధ తీసుకుంటే లబ్ధిదారుడు ఇల్లు శాంక్షన్ అయినటువంటి లబ్ధిదారునికి ఇల్లు అప్పచెప్పగలుగుతాం ఒక 2-3 నెలల్లో. ఇది చేయాల్సిన బాధ్యత ఎన్నికైనటువంటి శాసనసభ్యులకు ఉంది. ప్రత్యేకంగా అనంతపురం శాసనసభ్యులకు సంబంధించి ఇందులో దాదాపుగా మేజర్ బెనిఫిషరీస్ ఆయనకు సంబంధించి ఉన్నారు. అనంతపురం అర్బన్ వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి. రెండవది, ఇక్కడ ఏదో ఆలమూరులో సిమెంట్ ఎక్కువ ఇచ్చినారు, స్టీల్ ఎక్కువ ఇచ్చినారనో, లేదా మెటీరియల్ మిస్యూజ్ చేసినారనో, దాన్ని ఉపయోగించిన అమ్మడేది కట్టారు. అంటే 600 రూపాయలకు స్క్వేర్ ఫీట్ ఇల్లు కడతా ఉంటే దీంట్లో బొక్కలు ఎత్తుకుతున్నారే. మరి మీరు అమరావతిలో 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి మీరు 600 బిల్డింగ్లు కట్టారు. టిడ్కో ఇల్లు దాదాపుగా 2,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఇళ్ల నిర్మాణం జరిగింది మీ హయాంలో. మరి ఈ రోజు ఏ కాంట్రాక్ట్ మెడికల్ కాలేజీ తీసుకోండి, ఏ బిల్డింగ్లన్నా తీసుకోండి, 3,000 రూపాయల పైన స్క్వేర్ ఫీట్ రేట్ ఉంది. మరి ఎక్కడ మీరు విమర్శలు చేయాలా, ఎక్కడ మీరు బొక్కలు ఎత్తకాలా? పేదవానికి గూడనిచ్చేటువంటి ఇళ్ల నిర్మాణం విషయంలో కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా సేవా తత్పరతతో ముందుకొచ్చి పనిచేస్తా ఉంటే దాన్ని ఎంకరేజ్ చేసి పని చేయించుకోవాల్సింది. విమర్శలకు దిగడం భావ్యమా? మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో దాదాపుగా ఈ 20 లక్షల ఇళ్లలో 22 లక్షల ఇళ్లలో ఇప్పుడు దాదాపుగా 14-15 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని లబ్ధిదారునికి అందజేయగలిగితే ఆ క్రెడిట్ ఎవరికి వస్తుంది? మీ పార్టీకి, మీ ప్రభుత్వానికి వస్తుంది కదా. మరి పూర్తి చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలో అవి చూడండి. కానీ మీరు దీంట్లో ఈ పనులు ఆపడానికి ఏం ప్రయత్నం చేయాలా, ఆ లబ్ధిదారుని నష్టపరచడానికి ఏం ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన విధానం కరెక్ట్ కాదని నేను హితవు పలుకుతా ఉన్నా. ఈనాడు జ్యోతి మీరు చల్లిన బురద చాలు. ఇప్పటి వరకు మీరు చల్లిన బురద వల్ల ఈ రాష్ట్ర ప్రజలు
తెలుగుదేశం పార్టీని గెలిపించినారు, మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అయినారు. మరి ఈ రోజు మీ మీద ఉన్నటువంటి బాధ్యత ఎవరి మీద లేదు. ఈనాడు, జ్యోతి, టీవీ5 మీ పైన ఉన్నటువంటి బాధ్యత ఎవరి మీద లేదు. మీ వంతుగా మీరు ఏమి కాంట్రిబ్యూట్ చేయబోతున్నది రాష్ట్రం అభివృద్ధికి. మరి ఇంకా హామీ ఇచ్చిన పథకాల అమలు పరిస్థితి ఇంకా ఏమి కూడా ఒక కొలిక్కి రాలేదు. ఎన్ని హామీలు అమలు చేయబోతున్నారు, ఎన్ని పక్కన పెట్టబోతా ఉన్నారు, ఎంప్లాయీస్ కి ఏమి ఇవ్వబోతా ఉన్నారు, ఎంప్లాయీస్ కి సంబంధించి వాళ్ళ ఆశలు వాళ్ళ కళలు ఫలిస్తున్నాయా లేదా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు కనీసం పిఆర్సీ 40% చేస్తారని, ఐఆర్ నుంచి పిఆర్సీ 40% చేస్తారని అనుకుంటా ఉన్నారు. మరి వాళ్ళ ఆశలు వాళ్ళ కళలు నెరవేరుతాయా అది చూసుకోండి. రెండోది, మీరు ఏదైతే హామీ ఇచ్చిన సూపర్ 6 కి సంబంధించి పెన్షన్లకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు హామీ ఇచ్చినాయి. వాటి మీద కూడా ప్రజలు చాలా ఆశ పెట్టుకున్నారు. దాన్ని ఏ విధంగా మీరు మ్యాచ్ చేయాలో, ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి దాని మీద దృష్టి పెట్టండి. ఇది కాకుండా అమరావతి ప్రాంతంలో మీరు ఇప్పటికే దాదాపుగా 50,000 కోట్ల రూపాయల పన్నులను కాంట్రాక్టర్లకు అప్పచెప్పారు గత ప్రభుత్వంలోనే 2014-19లో. అవి పూర్తి చేయడానికి నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, కొత్తగా టెండర్ పిలిచేది పక్కన పెట్టండి. అక్కడ వాటి పరిస్థితి ఏంటి? మరి మీరు టిడ్కో ఇళ్ల నిర్మాణం చేశారు, దాంట్లో లబ్ధిదారుడు ఏదైతే 3 లక్షల రూపాయలు లోన్ తీసుకుని ఇచ్చాడో అది కూడా ఇది 340 ఎస్ఎఫ్టీనే విత్ కెనోపీ, అది వితౌట్ కెనోపీ 270 ఎస్ఎఫ్టీ, అది కూడా 340 ఎస్ఎఫ్టీనే టిడ్కో ఇల్లు కూడా. దానికి దాదాపుగా 6 లక్షల రూపాయలు చిల్లర 6.25 lakhs సంథింగ్ మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు లబ్ధిదారులు కలిసి ఖర్చు పెడతా ఉన్నారు. సో వాటిని ఎప్పుడప్పుడు చెప్తారు. ఇవన్నీ చాలా బాధ్యతలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో మంత్రి నియమ వెడల్పు కార్యక్రమం ఎప్పుడు చేస్తారు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన మీ బాధ్యత ఏంది, మీ ఎజెండా ఏంది, ఎప్పుడు పూర్తి చేస్తారు? రాయలసీమ డాక్యుమెంటికేషన్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంది? ఇప్పుడు మరి మాకు అనంతపురం జిల్లా నుంచి కిందకి చిత్తూరు జిల్లాకి ఇవ్వాల్సిన 11 టీఎంసీలు హంద్రీనీవా నుంచి ఆ 11 టీఎంసీల నీళ్లను మిగిల్చి అనంతపురం, కర్నూలు జిల్లాలో వాడుకునేలా చిత్తూరు జిల్లాకు నేరుగా గాలేరు నగర్ నుంచి ఒక కాలువ తవ్వించారు జగన్మోహన్ రెడ్డి గారు. చిత్తూరు జిల్లాలోని హంద్రీనీవా కనెక్ట్ చేశారు లింక్ కెనాల్, గాలేరు నగరికి హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ కెనాల్. 11 టీఎంసీల నీళ్లను దిగువకు పంపడానికి ఇబ్బంది అవుతా ఉంది. ఎక్కడ శ్రీశైలం ఉంది, ఎక్కడ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ఉందనేసిందో అది ఆ 11 టీఎంసీలు నేరుగా గాలేరు నగర్ నుంచి వెళ్ళిపోతా ఉంది. కాబట్టి ఆ 11 టీఎంసీలకు జీవో ఇప్పించాలి. ఇప్పుడు మీరు శ్రీశైలం నుంచి హంద్రీనీవా నీళ్ళు ఏదైతే వస్తాయో 40 టీఎంసీల్లో దాంట్లో చిత్తూరు జిల్లాకు సంబంధించిన 11.5 టీఎంసీల భాగము అనంతపురం, కర్నూలు జిల్లాలకు షేర్ చేస్తున్నాము. జీవో ఇప్పించాలి. దామస్య ప్రకారం, ఆయకట్టు ప్రకారం, లేదా చెరువుల గ్రావిటీలో ఉన్నటువంటి లేదా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ చెరువులు నింపడానికి ఉన్నటువంటి ఆవశ్యకత ప్రకారం దాన్ని మేము జీవో ఇస్తున్నాము. ఇది కూడా జిల్లా మంత్రుల బాధ్యత. మరి అదేవిధంగా 63 టీఎంసీలకు హంద్రీనీవాని వెడల్పు చేస్తామన్నారు. సో అది కూడా పూర్తి చేయాలా, అది పూర్తి చేసి మరి చాలా బాధ్యతలు ఉన్నాయి. దీని మీద మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు టేకప్ చేసినా మేము ప్రశంసిస్తాం, అభినందిస్తాం, సహకరిస్తాం. మీరు గెలిచినారు. ఇంకా మీరు ఆల్రెడీ వన్ ఈ రేస్ లో మీరు ముందుకు వెళ్ళిపోయినారు.